జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 13/4/2025 ఆదివారం చైత్ర బహుళ పాడ్యమి మొదలుకొని 19/4/2025 శనివారం చైత్ర బహుళ షష్ఠి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని మీనం, రాహు మీనం, కేతువు కన్య, రవి మీనమేష రాశుల్లో, బుధుడు మీనం, శుక్రుడు మీనం, కుజుడు కర్కాటకం, చంద్రుడు కన్య నుండి ధనుసు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా చాలా అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. వారు ఏది అనుకుంటే ఆ పనిని తప్పకుండా చక్కగా నిర్వర్తించి మంచి శుభ ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు సుమగమైనటువంటి పనులు అవుతాయి. చాలా సులభంగా సీట్లు సంపాదించడం, మంచి మార్కులు రావడం విద్యార్థులకు లాభసారిగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి అనువుగా ఉంటుంది. విపరీతమైనటువంటి లాభాల బాటలో పయనిస్తారు. అలానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతభత్యాలు అందడం, వారి ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఆగిపోయినటువంటి పనులు చక్కగా నెరవేరటం, తర్వాత కోర్టు చిక్కుల నుండి, వివాదాల నుండి పరిష్కారం దొరకడం, అనుకున్న పనులన్నీ నూతన ఉత్సాహంతో నిర్వర్తిస్తారు. అలానే అవివాహితులకు శుభవార్త వింటారు. వీసా లాంటి ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. విదేశ పర్యటనలు లాభిస్తాయి. అనుకున్న పనులన్నీ ఈ వారంలో ఈ రాశి వారికి నెరవేరుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంతమేరకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. స్థిరాస్తుల కొరకు ప్రయత్నం మీది ఫలిస్తుంది. అట్లానే వివాహాది శుభకార్యాల కొరకు ప్రణాళికలు వేస్తుంటారు. తర్వాత రవి 11 నుంచి 12వ స్థానం 16వ తారీఖు నాడు వస్తాడు. అట్లానే బుధుడు, శని, రాహు, శుక్రుడు 4 గ్రహాలు, రవితోని 5 గ్రహం ఏకాదశ స్థానంలో ఉండడం, కుజుడు తృతీయ స్థానంలో ఉండడం, ఈ వారంలో ఈ గ్రహాలు ఆనుకూల్యత చాలా లాభసాటిగా ఉంటుంది. వీరికి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ప్రమోషన్ లాంటివి ప్రయత్నం ఫలిస్తుంది. వీరికి తోటి ఉద్యోగస్తులు మంచి సహకారిగా ఉంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ల కొరకు ప్రయత్నించే వారికి కొంత మేలు జరిగేటట్టుగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి స్థల మార్పిడి లేదా వారికి అనుకున్నటువంటి సీట్ను పొందడం ఈ వారం లాభసాటిగా జరిగేటట్టుగా ఉంటుంది. అట్లానే అవివాహితులకు ప్రయత్నం మీద తప్పకుండా నెరవేరేటట్టుగా శుభకార్యాలు జరుగుతాయి. అట్లానే ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కొంతమేరకు వ్యాపారస్తులకు కొంత కష్టంతో కూడుకున్నటువంటి లాభాలు వస్తాయి. కాకపోతే జామీన్లు కానీ జమానతులు కానీ ఉండకుండా ఉంటే ఈ వారం మంచిదని చెప్పి వీరికి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం కొంత చికాకులతో ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆనుకూల్యత లభించినప్పటికీ కూడా పై అధికారులతోని కొంచెం ఒత్తిడి కానీ ప్రెషర్ కానీ ఉండేటట్టుగా ఉంటుంది. స్ట్రెయిన్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత బాధతోని కూడా ముందుకు వెళ్తారు. అనుకున్న పనులన్నీ నెరవేరేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత లాభసాటిగా ఉంటుంది. ఈ వారంలో ప్రథమార్థం లాభసాటిగా ఉంటుంది. తర్వాత కూడా రవి ఏకాదశ స్థానం ఉండడం వలన, దశమ ఏకాదశ స్థానంలో ఉండడం వలన వీళ్ళకు ఎంత బాధాకరంగా అయినా, ఇంకా ఇంత శ్రమకు గురి అయినప్పటికీ కూడా చివరికి వీరి ఫేవర్లో లాభాలు జరుగుతాయి. వీళ్ళ ఫేవర్లో ఫలితాలు ఫలిస్తాయి.
అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ భారం లేదా కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా గోచరమవుతున్నాయి. చికాకులు మాత్రం ఉంటాయి. మనసు చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. కాకపోతే స్థిరాస్తుల కొరకు కొంత అన్వేషణ జరిగేటట్టుగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. చాలా కష్టపడండి, మంచి మార్కులు పొందుతారు. స్త్రీలకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు, శిరోబాధ అంటే తలనొప్పి అటువంటి వచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్షను మీరు పట్టుకోండి. ఆ దేవుడు శ్రీరామరక్షగా మీకు నిలుస్తాడు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం కొంతమేరకు లాభసాటిగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. విదేశ వస్తువులను లేదా విదేశకు సంబంధించినటువంటి వివరాలు లేదా మనుషులతోని కలయికగా ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా శుభాలే జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత జాగ్రత్తగా అప్రమత్తగా ఉండాలి. అలానే భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వలన తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాటి కొరకు కొంత ధనం ఖర్చు అయ్యేటట్టుగా ఉంటుంది. పిల్లలు మంచి మార్కులతోని నెగ్గుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. నూతన వస్తువులను, విలువగల వస్తువులను ఈ వారం కొని తెచ్చుకుంటారు. పిల్లలతోని ఇల్లంతా సందడిగా ఉండేటట్టుగా ఉంటుంది. గురువు ఏకాదశ స్థానంలో ఉండడం వలన మంచి అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలించేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభ సమయమే. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి సత్సంతానాన్ని అటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్ లాభిస్తాయి. ఈ వారం అంతా కొంత శుభాలే జరుగుతుంది. ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త ఉండాలి. కొన్ని వస్తువులను పోగొట్టుకోవడమో లేదా చిన్న గాయాలు కావడమో అటువంటిది జరుగుతుంది. ప్రయాణాలలో మెలకువగా అంటే అప్రమత్తతోనే ఉండాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది. దూర ప్రయాణాలు కొంతమేరకు కలిసి వచ్చేటట్టుగా ఉంటాయి. ధనాదాయం కొరకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తుల విషయంలో లేదా పిత్రార్జితము లేదా మీ ఆస్తుల పంపకం విషయం లోపల కొంత లాభసాటిగానే ఉంటుంది. వ్యవహారాలు అనుకూలించేటట్టుగా గోచరమవుతున్నాయి. కొంత ధనాదాయం పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులకు లేదా మనస్తాపానికి గురికాక తప్పదు. కొన్ని విషయాల లోపల కొంత మీరు ముందు ఆలోచించి కొంత ఆలోచనలతో ముందుకు ప్రయాణం చేస్తారు కనుక కొన్నిటి నుంచి అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. పిల్లల విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి, ఏ రకంగా ఒక ఫైనల్గా వీళ్ళను నిలపాలి అనేటువంటి విషయంగా ఆలోచించేటట్టుగా ఈ వారం మీరు ఉండేటట్టుగా ఉన్నది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి తప్పించుకోలేరు. శిరోబాధ లేదా కడుపుకు ఉదరంకు సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా గోచరమవుతున్నాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ అనుకోని కొన్ని ఖర్చులు కూడా మీద పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమేరకు నోరు జారడం అనేటువంటిది ఉంటుంది కనుక కొంత అదుపులో ఉంచుకుంటే మంచిది. అనవసరం విషయాల లోపల జోక్యం కలిగించుకోకూడదు. జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ చేయకుంటే మరీ మంచిది. అట్లానే మీరు దైవబలం మీకు ఉంటుంది కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి, ప్రార్థించండి. కొంచెం ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో నూతనమైనటువంటి ఉత్సాహంతో దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఊహించనేటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి.
కొన్ని విషయాల లోపల అనుకోకుండా మంచి సత్ఫలితాలను పొందుతారు. అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు పొందేటట్టుగా గోచరమవుతున్నది. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అనుకున్న సీటు కంటే ఎక్కువగా మంచి కాలేజీలు మంచి స్కూళ్ళలో సీట్లు వచ్చినట్టుగా గోచరమవుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే అవివాహితులు కానీ లేదా సంతానం కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ప్రయాణం చేస్తారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. గృహ మార్పులు చేస్తారు. ఇంటికి సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు మీ చేతికి అందుతాయి. ఊహించినటువంటి లాభాలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకు వీసా లాంటివి సంప్రాప్తం అవుతాయి. అన్ని విషయాల లోపల ఈ వారం అన్ని రంగాల వారికి లాభసాటిగానే ఉంటుంది ఈ వారం. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ఈ ఉగాది నుండి 6వ స్థానంకు రావడం చేత భూ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లుకు సంబంధించినటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల మంచి అనుకున్న ఫలితాలను పొందేటట్టుగా వారం గోచరమవుతున్నాయి. బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు కనుక మీరు అనుకున్న పనులని, వ్యాపారంకు సంబంధించినటువంటివి, డబ్బుకు సంబంధించినటువంటి పనులు చక్కగా నెరవేరుతాయి. బంధుమిత్రులతోని మంచి కాలక్షేపణ చేస్తారు. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. బంధుమిత్రుల రాకతోని చాలా సందడిగా ఆనందంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. శత్రువులు మిత్రులు కావడం జరుగుతుంది. అలానే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి పూజాధికారులలో పాల్గొంటారు. మంచి సీట్లు మీరు అనుకున్న దానికంటే స్కూళ్ళలో కానీ లేదా కాలేజీలలో, విశ్వవిద్యాలయాల్లో మంచి సీటు అంటే దొరికేటట్టుగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఊహించిన దానికంటే కొంతమేరకు లాభసాటిగానే ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, మనసు కొద్దిగా చికాకులు కానీ ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. మీ దైవాన్ని నమ్మండి. శ్రీరామరక్ష పారాయణం చేయండి, లేదా హనుమాన్ చాలీస పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ఏ దేవుడైనా కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారంలో వీరికి అనుకున్న పనులని చక్కగా నెరవేరుతాయి. కొంతమేరకు కొద్దిగా ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా అవసరం. శుక్రుడు 5వ స్థానం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం, అనుకున్న పనులని నెరవేరుతాయి. విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైనటువంటి స్థల మార్పిడి, అనుకున్నమైనటువంటి సీట్ను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆనుకూల్యతగా ఉంటుంది. పై అధికారులు, పై యాజమాన్యం వారు మీ పనిని మెచ్చి అవార్డు ఇచ్చినట్టుగా కూడా మీకు ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రులతోని సమాగమం అంటే కలవడం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విశ్వవిద్యాలయాల్లో మంచి సీట్లు పొందుతారు విద్యార్థులు. అట్లానే వ్యాపారస్తులు అనుకోండి, రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడ్డా కూడా చివరికి లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ మీరు నెరవేర్చే దిశగా మీరు ప్రయాణం చేస్తారు. కొద్దిగా ఎక్కువగా శుభ పరిణామాలు రావాలి. అట్లానే చెడు ఫలితాలు కొద్ది తగ్గాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా అన్ని పనులు చక్కగా నెరవేరుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొంతమేరకు దైవానుకూల్యత ఉంటుంది. బుధ శుక్రులు 4వ స్థానంలో ఉండడం వలన అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి కొంత ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు మంచి శుభ గడియలు ప్రారంభమవుతాయి. మంచి మార్కులు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లాంటి మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మీ ప్రణాళికలు ఫలిస్తాయి. కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. మీరు దైవాన్ని నమ్ముకోండి. తప్పకుండా దైవం ఆనుకూల్యత లభిస్తుంది. స్త్రీలకు మంచి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీరు ఉన్నటువంటి మాట్లాడని శత్రువులు కూడా మీతోని కలుపుకోలుగా ఈ వారం నెరవేరుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, ఆగిపోయినటువంటి కేసులు, ఆగిపోయినటువంటి చికాకులు తొలగిపోతాయి.
దైవం ఆనుకూల్యత కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి వారంలో అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల లోపల మంచి ఆనుకూల్యత లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. చేసేటువంటి పనులలో మంచి ఉత్సాహంగా చేసి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలానే ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. కొంతమేరకు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూసేటువంటి ఒక సత్ఫలితం మీ చేతికి అందుతుంది. సర్టిఫికెట్ లాంటివి లేదా ఎక్కడి నుంచో పేపర్ సబ్మిషన్ అటువంటివి దానికి మీకు ఫలితం వస్తుంది. ఉన్నత ఉద్యోగాలు లాభిస్తాయి. బెటర్ ఆపర్చునిటీస్ మీ ముందుంటాయి. విద్యార్థులకు శుభగడియలు, అలానే విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా మంచి ప్రమోషన్స్, బదిలీలు వస్తాయి. ఉద్యోగస్తులకు వారి అనుకున్న స్థల మార్పిడి, అనుకున్న స్థలం దొరకడం అటువంటివి జరుగుతుంది. మంచి అవకాశాలు మీ ముందుంటాయి. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కూడా లాభసాటిగా ఉంటుంది. అలానే అవివాహితులకు కానీ సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి వార్తలు, శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొంత వీసా లాంటివి సంప్రాప్తం అవుతాయి. విదేశ పర్యటనల కొరకు ప్రయత్నించే వారికి కొంత శుభగడియలు ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. అన్ని విషయాల లోపల ఈ వారం అన్ని రంగాల వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు దైవానుకూల్యత ఉంటుంది. బుధ శుక్రుడు మంచి శుభస్థానంలో ఉన్నారు. రవి కూడా 16వ తారీఖు నుండి తృతీయ స్థానంలో ఉంటాడు. ద్వితీయ స్థానం బుధ శుక్రుడు, రవి 3వ స్థానం 16వ తారీఖు నుంచి ఉండడం చేత వీరికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొంతమేరకు జాప్యం అయినప్పుడు కూడా వాళ్ళ ఫలితం కానీ రిజల్ట్ కానీ వీళ్ళ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటుంది. కొంతమేరకు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువులతోని కలయిక జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలలో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. నూతనమైనటువంటి విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ పిల్లల అభివృద్ధి కొరకు మీరు ఎక్కువగా సహకరిస్తారు. వారి కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మంచి సీట్లు వస్తాయి వారికి. దాంతో మీరు కూడా చాలా ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొంత కుటుంబంలో మీ భర్త లేదా మీ భార్య మీ కుటుంబంలో ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తుంటారు. దాంతో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మనస్పర్ధలు ఉండకుండా ముందుకు వెళ్తుంటారు. ఇది ఊహాత్మకమైనటువంటి అన్ని సంఘటనలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కొంతమేరకు కొంత లాభసాటిగా ఉండే వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభ సమయమే. కొంచెం మంచి మార్కులు వస్తాయి. కొంత ప్రయత్నం లోపం లేకుండా చేయాలి. ఉద్యోగస్తులకు కూడా పని భారం పెరుగుతుంది, ఒత్తిడి కూడా ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు సంతోషంగా ముందుకు వెళ్ళి కీర్తి ప్రతిష్టల కొరకు ఎక్కువగా కష్టపడుతుంటారు. ఈ వారం అంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణాన్ని చేయండి. తప్పకుండా దైవానుకూల్యత లభిస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశికి ఈ వారంలో శుక్రుడు స్వస్థానంలో ఉండడం వలన మిగతా గ్రహాలు కొంత ఆనుకూల్యత లేదు. కనుక మీరు దైవానుకూల్యత కొరకు ఎక్కువగా పూజించాలి, పాటించాలి. అట్లానే కొంతమేరకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరవు. ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి కొంతమేరకు మీరు వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. మీ పిల్లలు వ్యవహారాలు అనుకోండి, మీ పిల్లల స్థిరత్వాన్ని కొరకు అనుకోండి, కొంతమేరకు ఎక్కువగా ఆలోచనలతో మీరు కొంచెం తహతలాడుతుంటారు. వారి కొరకు మీరు ఎక్కువగా ప్లాన్లు వేస్తుంటారు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి కూడా మంచి దైవానుకూల్యత వలన కొంతమేరకు ఒక సెటిల్ కావడం జరుగుతుంది. చివరికి మీరు కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. తర్వాత మీరు ట్రాన్స్ఫర్సు, మీరు అనుకున్న స్థలానికి కాకుండా వేరే స్థలానికి బదిలీ కావడం, మీ మనసు కొంచెం చంచలంగా ఉండడం అటువంటివి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కొంతమేరకు ఒక 50% జరుగుతాయి. 50% మీకు మనసు చింతగా ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుట కొరకు మీరు
చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పట్టేటట్టుగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొంత ఏకాభిప్రాయం కొరకు ఇంట్లో కొంచెం మీరు ప్రయత్నించాలి. అనుకున్న పనులన్నీ నెరవేరే కొరకు మీరు ప్రయత్నం చేస్తే కానీ కొన్ని పనులు చక్కగా నెరవేరవు. కనుక మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో వ్యవహారాలలో ఉండాలి. అట్లానే బిజినెస్లలో చేసేవారికి ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు. అట్లానే మధ్యవర్తిత్వం అనుకోండి, లేదా ఈ మన గ్యారంటీ ఉండడం అటువంటివి చేయకండి. అటువంటి చేస్తే మాత్రం మీరు తప్పకుండా మీరే కట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. కొంచెం చూచి వ్యవహరించాలి. సమయస్ఫూర్తితోని వ్యవహారాలలో అనిపించాలని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత మేరకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరవు కనుక మీరు మీ దైవానుకూల్యత కొరకు ఎక్కువగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష అటువంటి పారాయణం చేయండి. లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి అని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి.